కురుక్షేత్ర యుద్ధభూమి. అప్పుడే జరిగిన గర్జనలన్నీ నిశ్శబ్దంగా మారాయి. రథంపై కూర్చున్న అర్జునుడు విల్లు వదిలేసి తల వంచి శోకంలో మునిగిపోయాడు. అతని శరీరం కాదు, అతని ఆత్మే కంపిస్తోంది. అర్జునుడిని అలా చూసిన కృష్ణుని హృదయం కదిలింది. ఇది యుద్ధంలో ఓ వీరుడి పతనం కాదు, ఇది మనిషిలోని మానవత్వం బయటపడిన క్షణం. కృష్ణుడు అర్జునుడి వైపు చూస్తాడు. అతని చూపులో కోపం లేదు, అపహాస్యం లేదు, అది కరుణ. కృష్ణుడు మెల్లగా మాట్లాడతాడు. అర్జునా, ఈ విషమ సమయంలో నీకు ఈ మోహం ఎలా వచ్చింది? ఇది ఆర్యులకు తగినది కాదు, ఇది స్వర్గానికి దారి చూపదు, గౌరవాన్ని తీసుకురాదు. కృష్ణుని మాటలు కఠినంగా లేవు, కాని అవి అర్జునుడి ఆత్మను కుదిపేస్తాయి. అర్జునుడు తలెత్తి చూస్తాడు. ఇకపై అతడు యోధుడు కాదు, అతడు శిష్యుడు. ఇక్కడే భగవద్గీత అసలైన ప్రయాణం మొదలవుతుంది. కృష్ణుని ప్రశ్నల తర్వాత రథంపై ఒక గాఢమైన నిశ్శబ్దం. అర్జునుడు తల వంచి కూర్చున్నాడు. అతని భుజాలు ఇంకా వణుకుతున్నాయి. అప్పుడే కృష్ణుని స్వరం మారుతుంది. మృదువుగా కాదు, స్పష్టంగా, నేరుగా. పార్థ, ఈ బలహీనతను విడిచిపెట్టు. కృష్ణుడు ఒక అడుగు ముందుకు వేస్తాడు. అతని చూపు గంభీరం. ఇది నీకు తగినది కాదు, ఇది నిన్ను చిన్నవాడిని చేస్తుంది. అర్జునుడి ముఖంలో కలవరం. ఆ మాటలు గాయంలా తాకుతాయి. హృదయ బలహీనతను వదిలి లేచి నిలబడు. గాలి ఒక్కసారిగా వేగంగా వీస్తుంది. ధ్వజాలు ఊగిపోతాయి. అర్జునుడు తలెత్తి చూస్తాడు. కళ్లలో భయం, కాని ఇప్పుడు సందేహం కూడా. అతడు మెల్లగా మాట్లాడతాడు. మాధవ, గురువుల మీద, పూజ్యుల మీద నేను ఎలా బాణమెక్కించగలను? అతని స్వరం కంపిస్తుంది. చేతులు మళ్లీ వణుగుతాయి. ఈ లోకంలో భిక్షాడగడం మేలు, కాని నా గురువుల రక్తంతో జీవించడం కాదు. కృష్ణుడు మౌనంగా వింటాడు. ఆ మౌనం యుద్ధం కన్నా భారంగా ఉంటుంది. ఇది తిరుగుబాటు కాదు, ఇది ఒక శిష్యుడి చివరి ప్రశ్న. భగవద్గీత ఇప్పుడు మరింత లోతులోకి అడుగు పెడుతుంది. కృష్ణుడు ఎదుట నిలబడి ఉన్నాడు. అర్జునుడు మాత్రం ఇంకా కూర్చోనే ఉన్నాడు. యుద్ధభూమి ఇప్పుడొక తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్టుంది. అర్జునుడు మెల్లగా మాట్లాడతాడు. అతని స్వరం బలహీనంగా లేదు, కాని భారంగా ఉంది. మాధవా, నా గురువులను సంహరించి జీవించడం కన్నా ఈ లోకంలో భిక్ష అడగడం మేలు. అతడు చేతులను నేలపై ఉంచుతాడు. వేళ్ల మధ్య ధూళి జారిపోతుంది. వారిని గెలిస్తే నాకు లభించేది సంపద కాదు, రక్తంతో మసకబారిన ఆనందం. గాలి ఒక్కసారిగా ఆగిపోతుంది. ధ్వజాలు కూడా కదలవు. అర్జునుడు మళ్లీ తలెత్తి చూస్తాడు. వాళ్లు గెలిస్తే మేము బ్రతకము, మేము గెలిస్తే వాళ్లు బ్రతకరు. ఇది కూడా నాకు స్పష్టంగా తెలియదు. అతని చూపు కంపిస్తుంది. యుద్ధరేఖలు మసకబారుతున్నట్టుంటాయి. ఎవరి లేని ప్రపంచం గెలుపా, లేదా మనమే లేని గెలుపా? కృష్ణుడు స్పందించడు. ఆ మౌనం అర్జునుడి మాటల కన్నా భారంగా ఉంటుంది. ఇది సందేహం కాదు, ఇది పూర్తి అయోమయం. ఇక్కడే భగవద్గీత అత్యంత లోతైన మలుపు తీసుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మనసుకు తాకితే మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి భగవద్గీత కథలు, ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.